స్వాములు వచ్చేసాం మనము సోమేశ్వర స్వామి టెంపుల్ కొలంపాక్. ఇదే అది కమాన్ అనమాట. జబలో గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే స్వామి, ఇప్పుడు మనము సోమేశ్వర స్వామి టెంపుల్ కొలంపాక్ వచ్చినమాట. అయితే ఇది ఆలేరు నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది, హైదరాబాద్ నుంచి 81 కిలోమీటర్లు ఉంటుంది. అయితే చాలా పురాతనమైన టెంపుల్. దీని గురించి చెప్తా, నడవండి, చూద్దాం, నడవండి. గణేశుని చూడండి, ఇక్కడ గణేశుని విగ్రహం చూడండి, చాలా పురాతనం ఇవన్నీ. లోపల కింద ముంగటనే లోపల ఒక నంది మరియు శివలింగం ఉంది చూడండి. డోర్ ముంగటనే స్వాములు గణేష్ ఉన్నాడు, మళ్ళీ అక్కడ కూడా ఒక గణేష్ ఉన్నాడు చూడండి. చూడండి, పురాతనమైన విగ్రహాలు. చూడండి, అక్కడ చూడండి. చూడండి, మండపం ఉంది. ముందు మొత్తం అన్ని శివలింగాలు ఉన్నాయి లోపల. చూడండి, శిలాశాసనాలు చూడండి అన్ని. వర్షంగా తీద్దామండి. గజలక్ష్మి మాత. చూడండి, ఇక్కడ వీరభద్రుడు స్వామి దర్శనం చేసుకోండి. వీరభద్రుడు దర్శనం చేసుకోండి. చూడండి, దర్శనం చేసుకోండి. శివలింగం చూడండి, పెద్ద శివలింగం ఉంది ఇక్కడ. ఇంత బ్రహ్మాండంగా ఉంది చూడండి. ఇక్కడ నంది ఉంది చూడండి, నంది ఉంది చూడండి. అక్కడ ఆంజనేయ స్వాముడు, అక్కడ కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడు చూడండి. ఇంత బ్రహ్మాండంగా ఉంది చూడండి. చూడండి, లోపల కూడా ఉంది. స్వామి దర్శించుకోండి, దర్శనం చేసుకోండి. సోమేశ్వర స్వామి. స్వామి, అయితే ఈ ఆలయము 1000 సంవత్సరాల పురాతనమైన ఆలయం అన్నమాట. అయితే ఇది కళ్యాణ చాళుక్యుల నుంచి కాకతీయుల వరకు దీన్ని డెవలప్ చేసింది. ఇది మంచి ఒక వెలుగు వెలిగింది ఆ టైంలో. అది చూద్దాం. చూడండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. అమ్మవారి దర్శనం చేసుకోండి. స్వామి, ఇది చాలా పవర్ఫుల్ పురాతనమైన టెంపుల్ అనమాట యాక్చువల్లీ ఇది. అయితే
ఇది పంచలింగాలు ఒక టెంపుల్ ఇది. అయితే పంచలింగం అంటే ఫస్ట్ ఇది, సెకండ్ ఉజ్జయిని, థర్డ్ కేదార్నాథ్, ఫోర్త్ శ్రీశైలము, ఫిఫ్త్ కాశీ అని అంటారు అనమాట. అయితే మొత్తం శాసనాలు ఉన్నాయి ఇక్కడ, శాసనాలు మొత్తం స్టోరీ తెలుస్తుంది ఇక్కడ నుంచి. చాలా బాగుంటుంది, తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. నడవండి పోదాం ఇప్పుడు. చూడండి, ఇక్కడ ఒక శివలింగం ఉంది, దర్శనం చేసుకోండి. చూడండి, అడుగడుగుని శివలింగం ఉందండి. చూడండి, ఇక్కడ పెద్ద శివలింగం ఉంది. అయితే ఈ టెంపుల్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉందన్నమాట. ఇది చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగుంది. ఇవన్నీ శిలాశాసనాలు అండి. చూడండి, నేను దాదాపు మొత్తం శిలాశాసనాలు ఉన్నాయన్నమాట. మొత్తం దీని గురించి హిస్టరీ మొత్తం ఇలా రాసి ఉంటారన్నమాట. చూడండి, ఇక హనుమంతుని విగ్రహం ఉంది ఇక్కడ, అక్కడ వినాయకుడు, మళ్ళీ ఇక్కడ గాయత్రి మాత. ఓం భూం భుర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. జై బజరంగబలికి జై. అయితే స్వాములు ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటే, ఇది మనకు యాదగిరిగుట్ట, యాదాద్రి నుంచి 26 కిలోమీటర్లు ఉంటుంది. ఎవరైనా యాదాద్రికి వచ్చిన ఇక్కడ వస్తే మంచి హాయిగా దర్శనం చేసుకోవచ్చు. మొత్తం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచి ఎగ్జిబిషన్ లెక్క పెట్టారనమాట. ఈ పురాతన వస్తువులు అన్నీ అప్పుడు చెక్కినాయి అన్నమాట. ఇవన్నీ చూడండి ఎంత బాగుందో చూడండి. నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర శంకర నమః శివాయ, సోమేశ్వరాయ శివ సోమేశ్వరాయ, హర హర శంకర నమః శివాయ, జఠాధరాయ శివ జఠాధరాయ, హర హర శంకర నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే నమః శివాయ. భం భం బోలే, భం భం బోలే. చూడండి, దక్షిణామూర్తి ఇక్కడ చూడండి, గజలక్ష్మి అమ్మవారు ఎంత మంచి అమర్చింది చూడు. వీళ్ళు ఎంత బాగా అమర్చింది చూడండి. స్వామి బ్రహ్మాండమైన దర్శనమైంది. ఆ సోమేశ్వర స్వామి ఆలయము చాలా బాగుంది. మీరు తప్పకుండా వచ్చి దర్శించుకోండి. యాదగిరిగుట్ట నుంచి 26 కిలోమీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి 81 ఉంటుంది. మన ఆలేరు నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా రండి, దర్శనం చాలా బాగుంటుంది. రండి పోదాం. గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే స్వామి, మనం ఇప్పుడు కొల్లంపాక్ సోమేశ్వర స్వామి ఆలయం పక్కకే ఒక 1 కిలోమీటర్లనే మనకు జైన్ టెంపుల్ ఉందన్నమాట. ఇది కూడా చాలా పురాతనమైనది. ఇక జైనుల మందిరం ఇది జైన్లు మనం అంతా ఒకటే. కాబట్టి మనము దీని ఏందో సంగతి నాకైతే మీరు తెలుసుకుందాం. చూద్దాం. నడవండి. అక్కడ నుంచి ఇక్కడికి టాంగా మీద వస్తారు అందరూ.
చూడండి, దర్శనం చేసుకోండి స్వామిని, మీకు దర్శనం చేయిస్తాను. అయితే దర్శనం చేసుకోండి. అయితే ఇక్కడ నల్లని వస్త్రంలో అలౌడ్ లేదంట. అయితే మేము అయ్యప్పలు వేసుకొని నల్లని వస్త్రం వేసుకున్నాం కదా, అలౌ చేస్తలేరు. అయినా పర్లేదు, మేము చేస్తాము, చేసి మీకు చూపిస్తాము. ఓకే, రైట్. స్వామి, అయితే ఈ జైన్ మందిరం కూడా 1400 సంవత్సరాల పురాతనమైందనమాట. అయితే ఇది కొత్త రూల్ పెట్టిరంట, ఏదో బ్లాక్ నల్ల వస్తువులు ఇంట్లో వేసుకుంటే రావద్దని చెప్పి పెట్టిరంట. వాళ్ళ ఇష్టం, దానికి మనం ఏం చేస్తాం, స్వామి దయ. అయినా మీకు నేను ఫోటో పెడతాను. నేను టెంపుల్ అయితే ఇట్లుంటుంది, సోమేశ్వర స్వామి నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. వచ్చి దర్శనం చేసుకోండి. అది హైదరాబాద్ నుంచి అదే మీకు 81 కిలోమీటర్ 80 కిలోమీటర్ ఉంటుంది. మళ్ళీ ఆలేరు నుంచి 7 కిలోమీటర్లు ఉంటుంది. యాదగిరిగుట్ట నుంచి 26 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి నేను దర్శనం చేసుకోండి. నడవండి, చలో.